హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు గోంగూర. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 150 గ్రాముల కందిపప్పు తీసుకోండి. అట్లాగే 3 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒకటి ఉల్లిపాయ. టమాటా పెద్దదైతే ఒకటి తీసుకోండి, మీడియం అయితే 2 తీసుకోండి. ఉల్లిపాయ కూడా అంతేనండి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి, మీడియం అయితే గనక 1.5 తీసుకోండి. అరబద్ద ఉంచండి. ఆ అరబద్ద దేనికి అనేది నేను ఫైనల్ గా చెప్తాను లాస్ట్ లో. సో ఈ 3 వేసేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేయండి, 2 టీ స్పూన్ల కారం వేయండి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. నా దగ్గర కళ్ళుప్పు అయితే లేదండి, సో నేను ఎప్పుడు సాల్టే వాడతాను. ఇవి తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేశాక ఇప్పుడు మనం గోంగూర అయితే రెడీ చేసుకుందాము. 150 గ్రాముల కందిపప్పుకి నేనైతే 10 రూపాయలు గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూర అంతా ఒలిచేసి చక్కగా 3 సార్లు అయితే కడిగి పెట్టుకోవాలండి. ఈ పప్పు గోంగూర రెసిపీ అనేది ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకుంటా, నాకు తెలిసి. కాంబినేషన్ అంత బాగుంటుందండి. ఇలా 3 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత ఏదన్నా జల్లెడ లాంటిది తీసుకొని నీళ్లు కారేటట్టు అందులో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత కూడా మనం ఒక 2 నిమిషాలు అయితే పక్కన పెట్టాలండి. వాటర్ అంతా కారిపోవాలన్నమాట. సో అప్పుడు తీసుకెళ్లి పప్పులో వేయాలండి. పప్పులో వేసాక ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు టైం అయితే పడుతుంది మనకి గోంగూర పప్పు అనేది కంప్లీట్ గా ఉడకటానికి, అంటే రెడీ అవ్వటానికి. ఈ రోజు వీడియో పెట్టడం లేట్ అయ్యిందండి. మాకు స్నూపీ గడికి అయితే ఒంట్లో బాగాలేదు. నైట్ వరకు కూడా బాగానే ఉంది. మార్నింగ్ బ్లడ్ మోషన్ అయితే వెళ్ళింది అనమాట. సో అందుకని ఈరోజు వీడియో పెట్టడం లేట్ అయింది కాస్త. సో 20 నిమిషాల తర్వాత నాకైతే ఇదిగోండి ఇలా రెడీ అయ్యింది పప్పు గోంగూర అనేది. ఇప్పుడు మీ దగ్గర పప్పు గుత్తున్నా పప్పు గుత్తుతో చిదిమేసుకోండి. నా దగ్గర అయితే పప్పు గుత్తి లేదు, విస్కర్ ఉంది. సో దాంతో నేను తిప్పుతున్నాను అనమాట. దీంతో అయినా మెత్తగా నలుగుతుందండి. ఇదిగోండి ఫైనల్ గా అయితే మనకి ఇలా రెడీ అయ్యింది అనమాట. ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. కళాయి పెట్టుకున్నాక 3 స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోండి. ఇప్పుడు ఒక 5-6 రెమ్మలు రేకలు, వెల్లుల్లి రేకలు వేసుకోండి. అట్లాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక అర టీ స్పూన్ సాయిగుళ్ళు, అంటే నా దగ్గర పొట్టు మినపప్పు వాడను నేను, సాయిగుళ్ళే. అట్లాగే 4 ఎండుమిర్చి, ఒక అర టీ స్పూన్ జీరా పౌడరు, అలాగే 2 రేకలు కరివేపాకు రేకలు వేసుకోండి. ఫస్ట్ లో మీకు ఉల్లిపాయ ఒక అరబద్ద పక్కన పెట్టమన్నాను కదా, అది ఇందుకేనండి. ఫైనల్లో మనం తాలింపులో ఉల్లిపాయ అనేది వేసుకుంటే చాలా అంటే చాలా ఫ్లేవర్ వస్తుందండి. పప్పు కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తాలింపులో ఉల్లిపాయ అనేది వేయటం. అంతే అండి. ఈ తాలింపు తీసుకెళ్లి మనం పప్పులో వేసుకొని రెడీ చేసుకోవటమే, అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటది పప్పు గోంగూర అనేది. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం ఇది? అట్లాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి. మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.